వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింత టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే ఇన్షాట్లో ఎడిటింగ్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. చాలా యూట్యూబర్లు చూపించారు కానీ అదంతా మన వల్ల కాదు, అది అర్థం అవ్వదు అన్నట్టు. ఈ వీడియో ఒక్కసారి చూడండి, మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ వేలో నేనైతే అర్థం చేసుకుని త్వరగా నేర్చేసుకున్నాను. మనం వీడియోస్ చూస్తే కొన్ని కొన్ని అర్థమవుతాయి, కొన్ని కొన్ని అర్థం అవ్వవు. కాబట్టి ఈ వీడియోని అయితే కన్ఫామ్గా మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే చిన్న చిన్న ట్రిక్స్ మనకు అర్థం అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు 2-3 ఇయర్స్ నేను వీడియోస్ పెట్టి ఇన్షాట్లో ఇలా చేయడం ద్వారానే నాకు ప్రాక్టీస్ అయిపోయింది. అదే మీతోటి నా ఎక్స్పీరియన్స్ పంచుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఇందులో వీడియో కానీ ఫోటో కానీ రెండు ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేనైతే వీడియో చేస్తున్నాను. దానికోసం అయితే నేను ఏ క్లిప్స్ కావాలో ఆ క్లిప్స్ అన్నీ అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. క్లిప్స్ ఏంటంటే మేము వందే భారత్ ఫస్ట్ టైం ఎక్కినప్పటి క్లిప్స్ అన్నట్టు ఇవన్నీ ఇంకా పోస్ట్ చేయాలి. పోస్ట్ చేస్తాను, ఇక ముందు వీడియోస్లో వస్తాయి. ఇప్పుడు అదే మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఎలా ఎడిటింగ్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఎన్ని క్లిప్స్ కావాలో అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే అన్నిటి వాల్యూమ్ అయితే నేను ఫస్ట్ మ్యూట్ చేసేసాను. ఆ తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ యానిమేషన్స్ కూడా వేసుకోవచ్చు ప్రతి షార్ట్కి. ఇప్పుడు చూడండి, నేను హార్ట్ షేప్లో వేసాను. ఇలా నెక్స్ట్ కూడా స్ప్లిట్ చేసేసి ఇక్కడ కూడా ఏం చేస్తున్నానంటే యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎఫెక్ట్ పెట్టేసుకుంటున్నాను. ఎఫెక్ట్స్లో అయితే ఇన్ని రకాలు ఉంటాయి. మనకు షేక్ ఉంటుంది చూడండి, ఇన్ని రకాలన్నీ మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్షాట్ ప్రో అని ఉంటుంది. ఇన్షాట్ ప్రో చేస్తే ఏంటంటే డబ్బులు అవసరం అవుతాయి. నేనైతే అన్ని ఫ్రీవే ఎఫెక్ట్స్ అన్నీ చూపిస్తున్నాను అన్నట్టు. ఈ ఫ్రీ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి. ఎఫెక్ట్స్లో మనం చాలా బాగా ఎఫెక్ట్స్ని యూజ్ చేసి మంచి వీడియోని అయితే మనం తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, నేనైతే ఈ ఎఫెక్ట్ని అయితే యూజ్ చేశాను. ఆ తర్వాత అయితే ముందుకు మనం ఎక్కడైనా వీడియో కట్ చేయాలన్నా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ముందుకెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎలా వచ్చిందని. ఇప్పుడైతే ఇక్కడ స్ప్లిట్ చేశాను. ఇక్కడ స్ప్లిట్ చేసి కూడా మనం ఇక్కడ ఏదైనా వీడియో కట్ చేయాలంటే అక్కడి నుండి అక్కడి వరకు స్ప్లిట్ చేసి ఆ తర్వాత వీడియోని మనం ఇదా డిలీట్ చేయాలనుకుంటే ఈ డిలీట్ బటన్ పైన నొక్కితే డిలీట్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడైతే ఈ వీడియోలో నేను ఇప్పుడు అందరి జనాలను చూపిస్తున్నాను అన్నట్టు. ఇక్కడ ఏదైనా యానిమేషన్ కానీ మన ఎఫెక్ట్స్ కానీ వాడుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్లు కూడా ఉన్నాయండి, ఫిల్టర్లు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే స్ప్లిట్ చేసేసి కట్ చేయాలంటే కట్ చేయొచ్చు. ఇంకా మనం ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ టచ్ చేస్తే యాడ్ కూడా చేసుకోవచ్చు. క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. పిప్ ఉంది కదా, పిప్ దగ్గర కూడా ఏదైనా మనం ఒక ఫోటో కానీ వీడియో కానీ రన్ అవుతున్న వీడియోలోనే ఇంకో వీడియో కానీ ఫోటో కానీ పెట్టుకోవచ్చు అన్నట్టు. చాలా సింపుల్గా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా ఎడిటింగ్ చేసుకోవచ్చండి. చక్కగా ఒక్కసారి మనం మంచిగా విని చూస్తే ఒక్కసారి చేశారంటే మీరు కన్ఫామ్గా ఎప్పటికీ చేస్తూ ఉంటారు. ఇది మనం క్లిప్ ఎండింగ్ వరకు చేయొచ్చు. ఇప్పుడు నేను పిప్ తీసుకున్నాను కదా, ఒక ఫోటో తీసుకున్నాను, దీన్ని వీడియో ఎండింగ్ వరకు కూడా మనం చేయొచ్చు. అక్కడ టచ్ చేస్తే క్లిప్ ఎండ్ అని వస్తుంది, వీడియో ఎండ్ అని వస్తుంది. నాకు అది అవసరం లేదు కాబట్టి డిలీట్ చేశాను మీకు చూపించడానికి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ షార్ట్ రూపంలో చేయాలంటే ఇది, పెద్ద వీడియో రూపంలో చేయాలంటే ఇది నొక్కేసుకోవాలన్నట్టు. ఇదైతే గుర్తుంచుకోవాలి. నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డర్ అనేది షార్ట్ రూపంలోనే రికార్డ్ అవుతుంది కాబట్టి షార్ట్ రూపంలోనే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం స్టిక్కర్స్ కూడా వాడుకోవచ్చు అన్నట్టు. ఏ స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఫస్ట్ మనం సౌండ్ మ్యూట్ చేసేసాం. మనం ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నా, మ్యూజిక్ యాడ్ చేయాలనుకున్నా మై మ్యూజిక్ కాడ మనము కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ యాడ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇక్కడ ఈ మైక్ బటన్ని నొక్కితే 1 2 3 అని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. అలో యాక్సెస్ నొక్కేసుకొని మనమైతే ఇలా చేసుకోవచ్చు. వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఇక్కడ ఇన్షాట్ అనే మార్క్ ఉంటుంది కదా, దాన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. లేకపోతే కొన్నిసార్లు కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే మనం ఇక్కడ ఈ సౌండ్ మనం బంద్ చేసుకోవాలంటే ఇక్కడ సౌండ్ యారో ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే సౌండ్ మ్యూట్ అయిపోతుంది. మొత్తం యాడ్ మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత అయితే మనకు వీడియో రెడీ అయిపోతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడైతే యాడ్ అయ్యేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇప్పుడైతే యాడ్ ఫినిష్ అయిపోయింది కదా.
ఇప్పుడైతే వీడియో రెడీ అయిపోయింది. ఆ తర్వాత అయితే మనం ఎక్స్పర్ట్లోకి వెళ్ళి మనం ఎందులో అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని నొక్కుతూ అయిపోతుంది అన్నట్టు మన వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్గా అయితే మన వీడియో రెడీ అయిపోతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే అమ్మో అనిపిస్తుంది, కానీ మనం చేస్తుంటే ప్రాక్టీస్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.